భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్పై సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ రాజశేష, భారత వాయుసేన అగ్నివీర్ బృందం సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఉజ్వల భవితను సొంతం చేసుకోవాలనుకునే యువతకు చిరుప్రాయంలో భారత సైన్యంలో చేరే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని పిలుపునిచ్చారు. అగ్నివీర్ వాయుసేనలో రిక్రూట్మెంట్ కోసం ఈ నెల 27లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వాయుసేన అధికారులు సూచించారు. మార్చి 22న ఆన్లైన్ పరీక్ష ఉంటుందని, పరీక్ష ప్రక్రియ మొత్తం పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతున్నారు. ఇది చాలా ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండ్ నేషన్కి సర్వ్ చేయడానికి ఇది ఒక అవకాశం. ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఇది ఒక మంచి అవకాశం. అగ్నివీర్ స్కీమ్ ద్వారా ఇట్లా ఉన్న ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అబ్బాయిలు కానీ, ఇంటర్లో చదువుతున్న అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇది అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ బ్రాషర్కి దయచేసి ప్రతి ఒక్క అంశంకి దయచేసి చదవండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అవి అన్నీ చదివి. अग्निपथ स्कीम जो है ये सब 4 साल के लिए है हमारे हिंदुस्तान में, और आज आदिलाबाद में हमारा एयरफोर्स का स्टाफ आया है अग्निवीर वायु के लिए। तो मैं सब जो 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 बच्चे 12वीं क्लास पास कर चुके हैं उन लोगों से निवेदन करता हूं कि इस अपॉर्चुनिटी को मिस मत करिए और इससे ज़्यादा से ज़्यादा फ़ायदा उठाइए। और इसके लिए आज यहाँ पर बहुत बड़ा प्रोग्राम रखा गया है जिसमें कलेक्टर साहब, एसपी साहब और हमारे आरटीओ डिपार्टमेंट के तमाम अफसर और हमारे स्टाफ, हम लोगों ने काफ़ी इस प्रोग्राम के लिए मेहनत किया है. ఇది మంచి ఒక ఆదిలాబాద్కు మంచి అవకాశము. 7వ డేట్ నుండి ఆన్లైన్లో 27 వరకు 27వ తారీఖు వరకు ఆన్లైన్లో ఇక్కడ రిక్రూట్మెంట్ నడుస్తుంది. ఇది మంచి అవకాశం మన ఆదిలాబాద్కు. ముందు కూడా ఆదిలాబాద్లో కూడా ఇక్కడనే ఓపెన్ ర్యాలీ కూడా చేయడం జరుగుతున్నది.